హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేసార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2024 జనవరి నుంచి ఆగస్టు వరకు ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ 450+ కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ కి సంబంధించిన డిస్కషన్ అయితే చూద్దాము. ప్రీవియస్ గా పార్ట్ 1 వీడియో అయితే చేశాను, మన ఛానల్లో ఉంటుంది చూడండి. ఇది పార్ట్ 2 వీడియో అనమాట. సో పార్ట్ 1 వీడియో చేసినప్పుడు ఈ బైలింగ్వల్ లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మాకు కూడా కావాలని చెప్పేసి చాలా మంది అయితే అడిగారు. సో దీనికి సంబంధించి ఈ 450+ కరెంట్ అఫైర్స్ కి సంబంధించి ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి పర్టికులర్ పీడిఎఫ్స్ ని నేను మన ఛానల్ కి సంబంధించినటువంటి యాప్ లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ ని డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు యాప్ ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అనేటువంటి సెక్షన్ లోనికి వెళ్తే మీకు 199 రూపీస్ కి సంబంధించిన కోర్స్ కనిపిస్తుంది. 6 months వ్యాలిడిటీ ఉంటుంది. సో ఆ కోర్స్ లో నేను మీకు యాడ్ చేయడం జరిగింది. రేపటి నుంచి జరిగేటువంటి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ తో పాటు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో ఈ టాపిక్స్ నుంచే మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో 450+ వాల్యుబుల్ కరెంట్ అఫైర్స్ బిట్స్, అలాగే ప్రీవియస్ ఎగ్జామ్స్ లో ఎస్ఎస్సీలో అడిగినటువంటి బిట్స్, ఇంకా జీకే టాపిక్ వైజ్ గా, ఇంగ్లీష్ టాపిక్ వైజ్ గా ఉన్నటువంటి బిట్స్ అన్ని కూడా మీరు ఆ 199 రూపీస్ కోర్సులో అయితే పొందవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఇమ్మీడియట్ గా మీరు ఆ కోర్స్ అయితే తీసుకోండి. రేపు ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ లో మీరు మంచి మార్కులు స్కోర్ చేయాలి అంటే మనకి ఈ కరెంట్ అఫైర్స్ నుంచి 5 క్వశ్చన్స్ అయితే వస్తాయి. 5 into 3 15 మార్క్స్ వరకు మనకి రావడం జరుగుతుందండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మీరు ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామినేషన్ లో మంచి మార్కులు స్కోర్ చేయాలి అంటే మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి పీడిఎఫ్ మెటీరియల్ మీకోసం ప్రొవైడ్ చేస్తున్నామండి. 199 రూపీస్ కి 6 months వ్యాలిడిటీ అండి. 3 months కూడా కాదు, 6 months వ్యాలిడిటీతో ఇప్పుడు మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు కరెంట్ అఫైర్స్ 2024 జనవరి నుంచి ఆగస్టు వరకు ఉన్నటువంటి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి కంప్లీట్ కరెంట్ అఫైర్స్ మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి సంబంధించి 1997 నుంచి ఇప్పటి వరకు అడిగినటువంటి అన్ని ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లో అడిగినటువంటి బిట్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. జీకే తెలుగు మీడియం కూడా 10,000+ బిట్స్ అయితే ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం కి సంబంధించి 2 టాపిక్స్ యాడ్ చేసాం. మిగిలినటువంటి టాపిక్స్ కి చాలా టైం అయితే తీసుకుంటుంది. అవి కూడా ఫ్యూచర్ లో యాడ్ చేయడం జరుగుతుంది. స్టాటిక్ జీకే ఇంగ్లీష్ మీడియం, అలాగే ఎస్ఎస్సి ఎంటీఎస్ జీడీ సీజీఎల్ కి సంబంధించి 100 ప్రీవియస్ పేపర్స్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో డిస్క్రిప్షన్ లో బిఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ ఉంటుంది. ఆ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అనేటువంటి పర్టికులర్ సెక్షన్ లోనికి వెళ్తే మీరు ఈ పీడిఎఫ్ మెటీరియల్ పొందవచ్చు. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మీ అందరి కోసం 499 రూపీస్కే మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా 75% ఆఫ్తో మీకు క్లాసెస్కి సంబంధించినటువంటి కోర్సెస్, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నా కూడా 499 రూపీస్కే మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ ఆఫర్ మరికొద్ది రోజులు పొడిగించడం జరిగింది. చాలామంది ఈ యొక్క ఆఫర్ని పొడిగించమని చెప్పేసి అభ్యర్థులు అడిగినటువంటి నేపథ్యంలో ఈ ఆఫర్ని పొడిగించాము. సో మీరు బిఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇమ్మీడియట్గా మీరు ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్నటువంటి వారు ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే చేయండి. మీరు ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఈ బిట్స్ ప్రిపేర్ చేయడానికి మాకు చాలా టైం అయితే తీసుకుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే మనకి ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి పార్ట్ 1 వీడియో ఆల్రెడీ చేసాము. ఇది పార్ట్ 2 వీడియో. సో ఇక్కడ చూసుకుంటే టెంజింగ్ నార్గే అడ్వెంచర్ అవార్డుతో ఎవరు సత్కరించబడ్డారు? హూ హ్యాస్ బీన్ హానర్డ్ విత్ టెంజింగ్ నార్గే అడ్వెంచర్ అవార్డ్ అని చెప్పేసి ఇచ్చారు. రైట్ ఆన్సర్ వచ్చేసి సవితా కన్స్వాల్ అండి. సవితా కన్స్వాల్ అనేటువంటి ఆవిడ టెంజింగ్ నార్గే అడ్వెంచర్ అవార్డుతో సత్కరించబడడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ 46వ సెషన్ను ఏ దేశం నిర్వహించింది? విచ్ కంట్రీ హోస్టెడ్ 46th సెషన్ ఆఫ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇండియాలోని న్యూఢిల్లీలో, సో దీనికి సంబంధించి ఈ 46th సెషన్ను భారతదేశం నిర్వహించడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దృష్టి 10 యుఏవి మానవరహిత వైమానిక వాహనం డాష్ ద్వారా తయారు చేయబడింది. దృష్టి 10 యుఏవి అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ హ్యాస్ బీన్ మ్యానుఫ్యాక్చర్డ్ బై డాష్ అని చెప్పేసి ఇచ్చారు. సో అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ కి సంబంధించినటువంటి కంపెనీ వారు ఈ దృష్టి 10 యుఏవి అనేటువంటి మానవరహిత వైమానిక వాహనాన్ని వారు తయారు చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రైల్వే బోర్డు కొత్త కార్యదర్శి ఎవరు? హూ ఈజ్ ద న్యూ సెక్రటరీ ఆఫ్ రైల్వే బోర్డు అని చెప్పేసి ఇచ్చారు. అరుణా నాయర్ అండి. ఓకే, జయవర్మ సిన్హా ఫస్ట్ ఫిమేల్ చైర్మన్ ఆఫ్ రైల్వే బోర్డు అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ రాష్ట్రం హట్టి కమ్యూనిటీకి ఎస్టీ షెడ్యూల్డ్ ట్రైబ్ హోదాను మంజూరు చేసింది?
విచ్ స్టేట్ గ్రాంటెడ్ ఎస్టీ షెడ్యూల్డ్ ట్రైబ్ స్టేటస్ టు హట్టి కమ్యూనిటీ అని చెప్పేసి ఇచ్చారు. హిమాచల్ ప్రదేశ్ అయితే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి హట్టి కమ్యూనిటీకి ఎస్టీ షెడ్యూల్డ్ ట్రైబ్ అనేటువంటి హోదాను మంజూరు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏక్ సమాందర్ మేరే అందర్ అనేటువంటి పుస్తకాన్ని ఎవరు రచించారు? హూ ఆథర్డ్ ఏ బుక్ టైటిల్ ఏక్ సమందర్ మేరే అందర్ అనేటువంటి బుక్ ఎవరు రాశారు అంటే సంజీవ్ జోషి అనేటువంటి ఆయన రాయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ బీహార్ తర్వాత కుల గణనను ప్రారంభించినటువంటి రెండవ రాష్ట్రంగా ఏ రాష్ట్రం అవతరించింది? విచ్ స్టేట్ బికేమ్ ది సెకండ్ స్టేట్ ఆఫ్టర్ బీహార్ టు స్టార్ట్ క్యాస్ట్ సెన్సెస్? రైట్ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ అండి. ఫస్ట్ వచ్చేసి బీహార్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ జాయింట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ సైక్లోన్ 2 హ్యాస్ బీన్ కండక్టెడ్ బై ఇండియా అండ్ డాష్ అని చెప్పేసి ఇచ్చారు. జాయింట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ సైక్లోన్ 2 ఇండియా మరియు డాష్ ద్వారా నిర్వహించబడింది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఈజిప్టుతో ఈ యొక్క జాయింట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ సైక్లోన్ 2 అనేటువంటి ఈ యొక్క ఎక్సర్సైజ్ అయితే చేశారు. సో ఈ ఎక్సర్సైజెస్ కూడా మీరు చదవాలి. ఓకే, ల్యాండ్ పైన చేసినటువంటి ఎక్సర్సైజెస్, అలాగే నేవీ ద్వారా చేసినవి, ఎయిర్ ఫోర్స్ ద్వారా చేసినటువంటి ఎక్సర్సైజెస్ అన్ని కూడా మీరు చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ డెవలప్డ్ ఇండియాస్ ఫస్ట్ సెల్ఫ్ మేడ్ ఎయిర్ క్రాఫ్ట్ సీట్? భారతదేశం యొక్క మొదటి స్వీయ నిర్మిత ఎయిర్ క్రాఫ్ట్ సీట్ ని ఎవరు అభివృద్ధి చేశారు అంటే టైమ్ టూత్ అనేటువంటి కంపెనీ అండి. టైమ్ టూత్ అనేటువంటి కంపెనీ వారు ఇండియాస్ ఫస్ట్ సెల్ఫ్ మేడ్ ఎయిర్ క్రాఫ్ట్ సీట్ ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ ఎక్సర్సైజ్ కాంజార్ 2024 హ్యాస్ బీన్ కండక్టెడ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? ఖంజార్ 2024 వ్యాయామం భారతదేశం మరియు ఏ దేశం మధ్య నిర్వహించబడింది అంటే కిర్గిస్తాన్ అండి. కిర్గిస్తాన్ అనేటువంటి దేశానికి అలాగే ఇండియాకి మధ్య ఈ ఖంజార్ 2024 అనేటువంటి వ్యాయామం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ఏ బుక్ టైటిల్ యాన్ అన్కామన్ లవ్? యాన్ అన్కామన్ లవ్ అనేటువంటి పేరుతో పుస్తక రచయిత ఎవరు? ఆ పేరుకు సంబంధించిన పుస్తక రచయిత ఎవరంటే చిత్రా బెనర్జీ దివాకారుణి. ఓకే, చిత్రా బెనర్జీ దివాకారుణి అనేటువంటి ఈవిడ యాన్ అన్కామన్ లవ్ అనేటువంటి బుక్ ని రాశారనమాట. తర్వాత వెన్ ఈజ్ నేషనల్ స్టార్ట్అప్ డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్? ప్రతి సంవత్సరం జాతీయ ప్రారంభ దినోత్సవాన్ని, జాతీయ స్టార్టప్ అండి. ఓకే, ఇది ప్రారంభం పడింది, స్టార్టప్ అనమాట. జాతీయ స్టార్టప్ సెలబ్రేషన్ ఎప్పుడు జరుపుకుంటారు అంటే 16 జనవరి అనమాట. సో తెలుగులో ఎక్కడైనా చిన్న మిస్టేక్స్ ఉంటే మీరు ఇంగ్లీష్లో చూసుకోండి. ఓకే, సో సమ్ టైమ్స్ ట్రాన్స్లేషన్ చేసినప్పుడు మిస్టేక్ అవుతున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గాంధీ ఏ లైఫ్ ఇన్ 3 క్యాంపైన్స్ అనేటువంటి పుస్తక రచయిత ఎవరు? హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ఏ బుక్ టైటిల్ గాంధీ ఏ లైఫ్ ఇన్ 3 క్యాంపైన్స్? వచ్చేసి ఎంజే అక్బర్ అండ్ నట్వర్ సింగ్ అనేటువంటి వీరు ఈ బుక్ అయితే రాశారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏ రాష్ట్రానికి చెందినటువంటి రెడ్ యాంట్ చట్నీ జిఐ ట్యాగ్ ని పొందింది? రెడ్ యాంట్ చట్నీ ఆఫ్ విచ్ స్టేట్ రిసీవ్డ్ జిఐ ట్యాగ్ అంటే ఒడిస్సా స్టేట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వెన్ ఈజ్ ప్రవాసీ భారతీయ దివస్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్? ప్రతి సంవత్సరం ప్రవాసీ భారతీయ దివస్ ఎప్పుడు జరుపుకుంటారు అంటే 9th జనవరి 9వ తేదీ జనవరిన జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ హూ బ్రోట్ ది బుక్ సాంస్క్రిట్ కే ఆయామ్? సంస్కృతికి ఆయామ్ అనేటువంటి పుస్తకాన్ని ఎవరు రాశారు అంటే మనోరమ మిశ్రా అనేటువంటి ఆవిడ రాయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని ఏటా ఎప్పుడు నిర్వహిస్తారు? వెన్ ఈజ్ వరల్డ్ బ్రెయిలీ డే యాన్యువల్లీ అబ్జర్వ్డ్ అంటే 4th జనవరిన ప్రతి సంవత్సరం బ్రెయిలీ దినోత్సవాన్ని జరుపుకుంటారు ప్రపంచవ్యాప్తంగా. నెక్స్ట్ క్వశ్చన్ మిలిటరీ ఎక్సర్సైజ్ డిజర్ట్ సైక్లోన్ 2024 భారతదేశం అండ్ ఏ దేశం ద్వారా నిర్వహించబడింది అంటే యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ద్వారా నిర్వహించబడింది. మిలిటరీ ఎక్సర్సైజ్ డిజర్ట్ సైక్లోన్ 2024 హ్యాస్ బీన్ కండక్టెడ్ బై ఇండియా అండ్ విచ్ కంట్రీ అంటే యుఏఈ అండి. ఓకే, ఇండియాస్ లాంగెస్ట్ కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్ హ్యాస్ బీన్ బిల్ట్ ఇన్ విచ్ స్టేట్? భారతదేశపు అతి పొడవైన తీగల వంతెన ఏ రాష్ట్రంలో నిర్మించబడింది అంటే గుజరాత్లో అండి. ఆ వంతెన పేరు వచ్చేసి సుదర్శన్ సేతు. ఓకే, తీగల వంతెన ఉంటుంది కదా, సో ఈ తీగల వంతెనని భారతదేశంలో అతి పొడవైనటువంటి తీగల వంతెన ఏ రాష్ట్రంలో నిర్మించబడింది అంటే గుజరాత్లో. ఆ వంతెన పేరు వచ్చేసి సుదర్శన సేతు. నెక్స్ట్ క్వశ్చన్ భారతరత్న అవార్డు 2024తో ఎంతమందికి ప్రదానం చేశారు?
హౌ మెనీ పీపుల్ అవార్డెడ్ విత్ ది భారతరత్న అవార్డు 2024 అంటే మొత్తం 5గురికి భారతరత్న అవార్డుల్ని ప్రదానం చేయడం జరిగింది. సో వారి పేర్లు వచ్చేసి కర్పూరి ఠాకూర్ 11th చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్ అండి. ఓకే, 11వ బీహార్కి సంబంధించి 11వ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కర్పూరి ఠాకూర్ అనేటువంటి ఆయన. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్కే అద్వానీ గారు 7th డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా పనిచేశారు ఆయన. అలాగే బీజేపీ కో ఫౌండర్గా కూడా ఆయన బీజేపీ స్థాపించినప్పుడు బీజేపీకి కో ఫౌండర్గా కూడా ఆయన పనిచేయడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ పర్సన్ వచ్చేసి ఎంఎస్ స్వామినాథన్ గారు. సో ఫాదర్ ఆఫ్ ది గ్రీన్ రెవల్యూషన్ అనమాట. సో 1965లో తీసుకొచ్చినటువంటి గ్రీన్ రెవల్యూషన్ ఏదైతే ఉందో ఆ గ్రీన్ రెవల్యూషన్ కి ఇండియాలో ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఎవరు అంటే ఎంఎస్ స్వామినాథన్ గారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పివి నరసింహారావు గారు అండి. 9th PM ఆఫ్ ఇండియా, భారతదేశం యొక్క 9వ ప్రధానమంత్రిగా పనిచేశారు. తెలంగాణకి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నెక్స్ట్ 5th పర్సన్ ఎవరు అంటే చౌదరి చరణ్ సింగ్ అనమాట. సో ఈయనకి కూడా భారతరత్న అయితే ఇచ్చారు. 5th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ఆయన దీనికి సంబంధించి ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది, 5వ ప్రధానమంత్రిగా. సో ఇక్కడ చూసుకుంటే మొత్తం 5గురికి 2024కి సంబంధించి భారతరత్న అయితే ప్రదానం చేయడం జరిగింది. సో ఒకరు బీహార్ చీఫ్ మినిస్టర్ 11th చీఫ్ మినిస్టర్ కర్పూరి ఠాకూర్, అలాగే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా పనిచేసినటువంటి ఎల్కే అద్వానీ గారు, అలాగే ఎంఎస్ స్వామినాథన్ గారు గ్రీన్ రెవల్యూషన్ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ గా చెప్పుకునేటువంటి వ్యక్తి, అలాగే మన పివి నరసింహారావు గారు, ఇంకా చౌదరి చరణ్ సింగ్ గారు 5th ప్రైమ్ మినిస్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి. ఈ 5గురికి కూడా 2024లో భారతరత్న అవార్డులతో సత్కరించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇటీవల 58వ జ్ఞానపీఠ అవార్డు 2023ని ఎవరు అందుకున్నారు? రీసెంట్లీ హూ హ్యాస్ రిసీవ్డ్ 58th జ్ఞానపీఠ అవార్డ్? రైట్ ఆన్సర్ జగద్గురు రామభద్రాచార్య అండ్ గుల్జార్. జగద్గురు రామభద్రాచార్య అండ్ గుల్జార్ అనేటువంటి వీరు 58th జ్ఞానపీఠ అవార్డుని 2023కి సంబంధించి అందుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ విజిలెన్స్ కమిషనర్ గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? హూ హ్యాజ్ స్వాన్ యాజ్ విజిలెన్స్ కమిషనర్ ఆఫ్ ఇండియా? ఏఎస్ రాజీవ్ అండి. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2024లో ఉత్తమ నటుడు అవార్డు ఎవరు గెలుచుకున్నారు అంటే హూ ఓన్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఎట్ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2024 అంటే షారుఖ్ ఖాన్ అండి. జవాన్ అనేటువంటి మూవీకి సంబంధించి ఆయన అందుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ యూనివర్సిటీ ఓన్ మ్యాక్సిమం మెడల్ అట్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2024? ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2024లో అత్యధిక పథకాన్ని గెలుచుకున్నటువంటి యూనివర్సిటీ ఏది అంటే చండీగఢ్ విశ్వవిద్యాలయం. హోస్ట్ చేసినటువంటి సిటీ వచ్చేసి గౌహతి అనమాట. సో ఈ గౌహతి నగరంలో ఈ యొక్క ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అయితే నిర్వహించారు. అందులో ఎక్కువ పథకాలు గెలుచుకున్నటువంటి యూనివర్సిటీ చండీగఢ్ యూనివర్సిటీ వారు గెలుచుకోవడం జరిగింది. తర్వాత వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ వరల్డ్స్ ఫస్ట్ వుడెన్ శాటిలైట్? ఓకే, ప్రపంచంలోని మొదటి చెక్క ఉపగ్రహం పేరు ఏమిటి అంటే లిగ్నోసాట్ అండి. లిగ్నోసాట్ అని చెప్పేసి అంటారు. సో దీనికి సంబంధించి లాంచింగ్ ఎవరు చేశారు అంటే నాసా అండ్ జక్సా అనేటువంటి వారు ఈ యొక్క ప్రపంచంలో మొదటి చెక్క ఉపగ్రహాన్ని దీనికి సంబంధించి లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఫిల్మ్ వాన్ బెస్ట్ ఫిల్మ్ అవార్డ్స్ అట్ బాఫ్టా 2024 అవార్డ్స్ అని చెప్పేసి ఇచ్చారు. బాఫ్టా అవార్డ్స్ 2024లో ఏ చిత్రం ఉత్తమ చలనచిత్ర అవార్డులను గెలుచుకుంది? సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్స్ చూస్తే ఓపెన్ హీమర్ అనేటువంటి సినిమా ఏదైతే ఉందో వారు బాఫ్టా అవార్డ్స్ 2024 బెస్ట్ ఫిల్మ్ అవార్డ్. అయితే ఇందులో బెస్ట్ యాక్టర్ ఎవరికి వచ్చింది అంటే ఓపెన్ హీమర్ ఎవరైతే అందులో యాక్ట్ చేసినటువంటి వ్యక్తి ఉన్నారో వారికి సిలియన్ మర్ఫీ అనేటువంటి అతనికి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. ఇంకా బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చేసి పూర్ థింగ్స్ అనేటువంటి ఫిల్మ్లో యాక్ట్ చేసినటువంటి ఎమ్మా స్టోన్ కి ఈ యొక్క బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు అయితే రావడం జరిగింది. సో ఉత్తమ నటుడు వచ్చేసి సిలియన్ మర్ఫీ, ఉత్తమ నటి వచ్చేసి ఎమ్మా స్టోన్ అనమాట, పూర్ థింగ్స్ అనేటువంటి ఫిల్మ్. నెక్స్ట్ క్వశ్చన్ హూ బికేమ్ ది న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్? ఐసీజేకి సంబంధించి కొత్త ప్రెసిడెంట్గా ఎవరు ఎన్నికయ్యారు అంటే ఐసీజే కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు అంటే నవాఫు సలాం. లెబనాన్కి సంబంధించినటువంటి నవాఫు సలాం అనేటువంటి ఆయన ఎన్నిక కావడం జరిగింది.
ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే నెదర్లాండ్స్లో ఉన్నటువంటి ది హేగు అనేటువంటి ప్లేస్లో ఉంటుందండి. ది హేగు అనేటువంటి ప్లేస్లో హెడ్ క్వార్టర్స్ అయితే ఉంటుంది. హెచ్క్యూ అంటే హెడ్ క్వార్టర్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ వాజ్ అన్వేల్డ్ పిఎం సూర్యఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన. పిఎం సూర్యఘర్ ముఫ్తీ బిజ్లీ యోజనను ఎవరు ఆవిష్కరించారు అంటే సో దీనికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 1 కోటి గృహాలకు ప్రతి నెల 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం లక్ష్యంగా సో దీనికి సంబంధించి ఈ యొక్క స్కీమ్ అయితే లాంచ్ చేయడం జరిగింది. పిఎం సూర్యఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన. ఓకే, బిజ్లీ అంటే హిందీలో విద్యుత్ అని చెప్పేసి అర్థం అండి బిజ్లీ అంటే. సో మీకు ఎగ్జామ్లో ఇలాగ అడిగితే సో దీనికి సంబంధించి మీరు బిజ్లీ అంటే విద్యుత్ కాబట్టి ఇది పిఎం పేరు మీద ఉంది కాబట్టి పిఎం పేరు మీద ఉంటే మ్యాక్సిమం ప్రధానమంత్రి ఎవరుంటే వాళ్లే లాంచ్ చేస్తారు. సో ఆ విధంగా మీరు కొంచెం క్లెవర్గా ఆలోచించి ఆన్సర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వెన్ ఈజ్ నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే 13th ఫిబ్రవరిన జరుపుకుంటారండి, నేషనల్ ఉమెన్స్ డే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద ర్యాంక్ ఇండియా ఇన్ లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2023. లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2023లో ఇండియా ర్యాంక్ ఏమిటి అంటే 38వ ర్యాంక్ అనమాట. ఇందులో టాప్ వచ్చినటువంటి కంట్రీ వచ్చేసి సింగపూర్. ఓకే, సింగపూర్ మొదటి స్థానంలో ఉంటే ఇండియాకి ఈ లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2023లో 38వ ర్యాంక్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ ప్రతి సంవత్సరం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు. వెన్ ఈజ్ నేషనల్ సైన్స్ డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ అంటే 28th ఫిబ్రవరిన జరుపుకుంటారు అండి. సో 28th ఫిబ్రవరి 1928న సర్ సివి రామన్ ఎఫెక్ట్ కనుగొన్నారు కాబట్టి సో దానికి జ్ఞాపకార్థంగా ఈ యొక్క ఫిబ్రవరి 28న ప్రతి సంవత్సరం సైన్స్ దినోత్సవాన్ని జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ జస్టిస్ రీతూ బహ్రీ ఏ హైకోర్టుకు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. జస్టిస్ రీతూ బహ్రీ బికేమ్ ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ విచ్ హైకోర్ట్ అంటే ఉత్తరాఖండ్కి సంబంధించినటువంటి హైకోర్టుకి జస్టిస్ రీతూ బహ్రీ మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నిక కావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ గ్రామీ అవార్డ్స్ 2024లో ఏ పాట ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది. విచ్ సాంగ్ ఓన్ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ అట్ గ్రామీ అవార్డ్స్ అంటే మిడ్ నైట్ అండి. మిడ్ నైట్స్ అనేటువంటి సాంగ్ టేలర్ స్విఫ్ట్కి సంబంధించింది. సో ఇక్కడ మిడ్ నైట్స్ టేలర్ స్విఫ్ట్ అనమాట. ఉత్తమ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ వచ్చేసి శంకర్ మహాదేవన్ అలాగే మరియు జాకీర్ హుస్సేన్కి సంబంధించిన శక్తి బ్యాండ్ అనేటువంటి పర్టికులర్ బ్యాండ్కి రావడం జరిగింది. సో ఉత్తమ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ స్టేట్ బికేమ్ ది ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ ఏ యూనిఫామ్ సివిల్ కోడ్. యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం అవతరించింది అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం అండి. సో ఉత్తరాఖండ్ రాష్ట్రం ఈ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేసింది. సో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఏ ఆర్టికల్కి సంబంధించి ఏ పార్ట్లో ఉంటుంది అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ 4లో ఉండేటువంటి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అనేటువంటి పర్టికులర్ టాపిక్లో ఉంటుంది. సో ఆర్టికల్ 44 అనమాట యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించి తెలిపేటువంటి ఆర్టికల్. ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. సో మన భారతదేశంలో ఈ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేసినటువంటి మొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం అవతరించింది అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రతి సంవత్సరం ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే 2nd ఫిబ్రవరిన జరుపుకుంటారు. వెన్ ఈజ్ వరల్డ్ వెట్లాండ్స్ డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ అంటే 2nd ఫిబ్రవరి. నెక్స్ట్ క్వశ్చన్ అంక సముద్రం పక్షుల సంరక్షణ ఏ రాష్ట్రంలో ఉంది. అంక సముద్ర బర్డ్ కన్జర్వేషన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అని చెప్పేసి అడిగారు. ఇది కర్ణాటక స్టేట్లో ఉంది. 3 న్యూ రామ్సార్ సైట్స్ ఆఫ్ ఇండియా మనకి కర్ణాటక స్టేట్స్ నుంచి ఉన్నాయి. ఆ రామ్సార్ సైట్స్ ఏంటంటే అంక సముద్రం బర్డ్ కన్జర్వేషన్ రిజర్వ్, అలాగే అగానాసిని ముఖద్వారానికి సంబంధించి ఎస్తువరి అంటే అని చెప్పేసి అంటారు ఇంగ్లీష్లో. అగానాసిని ఎస్తువరి అని చెప్పేసి అంటారు. అలాగే మగాడికీరే కన్జర్వేషన్ రిజర్వ్ అనేటువంటి పర్టికులర్ 3 రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 3 కొత్త రామ్సార్ సైట్స్గా భారతదేశంలో అవతరించాయి, కనుగొనబడ్డాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ లాంగ్వుడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్. లాంగ్వుడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే తమిళనాడు రాష్ట్రంలో ఉందండి. తమిళనాడు నుండి భారతదేశంలోని 2 కొత్త రామ్సార్ సైట్లు ఏంటనేది చూస్తే లాంగ్వుడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్ నీలగిరిలో ఉంది. కరైవెట్టి పక్షుల అభయారణ్యం అరియరూరులో
ఉందన్నమాట. సో ఇవి రామ్సార్ సైట్స్ తమిళనాడులో ఉన్నవి, ఇవేమో కర్ణాటకలో ఉన్నవి. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత షహబాజ్ షరీఫ్ బికేమ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ అని చెప్పేసి అడిగారు. షహబాజ్ షరీఫ్ ఏ దేశానికి ప్రధానమంత్రి అయ్యారు అంటే పాకిస్తాన్ దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, 100% హర్ ఘర్ జల్ స్థితిని స్థాపించినటువంటి మొదటి ఈశాన్య రాష్ట్రం ఏది? విచ్ ఈస్ ది ఫస్ట్ నార్త్ ఈస్ట్ స్టేట్ టు అచీవ్ హర్ ఘర్ 100% హర్ ఘర్ జల్ స్టేటస్? అరుణాచల్ ప్రదేశ్ అండి. సో నేషనల్ స్కీమ్స్కి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించినటువంటి వీడియోలో కూడా నేను ఆల్రెడీ ఇవన్నీ చెప్పాను. సో నిన్ననే చేయడం జరిగింది ఆ వీడియో, ఒకసారి చూడండి. ఇంకా ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ స్పై శాటిలైట్ హ్యాస్ బీన్ డెవలప్డ్ బై, భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ గూఢాచారి ఉపగ్రహాన్ని అభివృద్ధి ఎవరు చేశారు అంటే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ వారు ఈ యొక్క స్వదేశీ గూఢాచార ఉపగ్రహాన్ని, ఓకే, ఫస్ట్ ఇండిజినస్ స్పై శాటిలైట్ని వారు అభివృద్ధి చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని బంజర భూములను మార్చడానికి గ్రో ఇనిషియేటివ్ని ప్రారంభించినటువంటి సంస్థ ఏది? విచ్ ఇన్స్టిట్యూషన్ లాంచ్డ్ గ్రో ఇనిషియేటివ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇండియాస్ వెట్లాండ్స్ అంటే నీతి ఆయోగ్ సంస్థ అండి. గ్రీనింగ్ అండ్ రిస్టోరేషన్ ఆఫ్ వెట్లాండ్స్ విత్ అగ్రో ఫారెస్ట్రీ, గ్రో అనేటువంటి ఈ పర్టికులర్ స్కీమ్ ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి పర్టికులర్ భూముల్ని బంజర భూములుగా మార్చడానికి సంబంధించి తీసుకొచ్చినటువంటి గ్రో అనేటువంటి ఇనిషియేటివ్ నీతి ఆయోగ్ తీసుకొచ్చిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, గుప్తేశ్వర్ ఫారెస్ట్ ఆఫ్ విచ్ స్టేట్ బికేమ్ న్యూ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్? గుప్తేశ్వర్ ఫారెస్ట్ ఏ రాష్ట్రంలోని కొత్త జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశంగా మారింది అంటే ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క గుప్తేశ్వర్ ఫారెస్ట్ న్యూ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా మారిందండి. సో లొకేషన్ వచ్చేసి కోరాపుట్టు డిస్ట్రిక్ట్లో ఉంటుంది అది. సో కోరాపుట్టు జిల్లాలో, ఒడిశాలో ఉన్నటువంటి కోరాపుట్ జిల్లాలో గుప్తేశ్వర్ ఫారెస్ట్ అనేది ఒక కొత్త బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నగరం వాటర్ వారియర్ అనేటువంటి బిరుదుతో సత్కరించింది? విచ్ సిటీ హ్యాజ్ హానర్డ్ విత్ ది టైటిల్ ఆఫ్ వాటర్ వారియర్ సిటీ అంటే నోయిడా అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, గూగుల్ రీబ్రాండెడ్ ఇట్స్ చాట్ బాట్ బార్డ్ యాజ్ డాష్ అని చెప్పేసి ఇచ్చారు. సో గూగుల్ దాని యొక్క చాట్ బాట్ బార్డ్ని డాష్గా రీబ్రాండ్ చేసింది అంటే జెమినీ అండి, బార్డ్ కాదు. ఓకే, చాట్ జీపీటీకి పోటీగా ఇక్కడ వీళ్ళు బార్డ్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు. సో దానికి సంబంధించి రీబ్రాండ్, దాని యొక్క బ్రాండ్ పేరు మార్చారు జెమినీ అని చెప్పేసి మీరు గమనించాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ప్రపంచ ప్రభుత్వ సమ్మిట్ 2024ని ఏ దేశం నిర్వహించింది? విచ్ కంట్రీ హోస్టెడ్ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2024 అంటే యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు ఈ యొక్క వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2024ని నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, హర్యానాలోని ఫరీదాబాద్లో సూరజ్ కుంద్ మేళా 2024ను ఎవరు ప్రారంభించారు అంటే హూ ఈజ్ ఇనాగ్రేటెడ్ సూరజ్ కుంద్ మేళా 2024 ఫరీదాబాద్ హర్యానా అంటే ద్రౌపది ముర్ము గారండి. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ యాజ్ టార్చ్ బేరర్ ఫర్ ది 2024 ప్యారిస్ ఒలింపిక్స్? 2024 ప్యారిస్ ఒలింపిక్స్కు టార్చ్ బేరర్గా ఎవరు ఎంపికయ్యారు అంటే అభినవ్ బింద్రా అండి. సో అతనికి ఒకసారి గోల్డ్ మెడల్ కూడా రావడం జరిగింది షూటింగ్లో, ఇతను ఒక షూటర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇన్స్టిట్యూషన్ లాంచ్డ్ నార్త్ ఇండియాస్ ఫస్ట్ హ్యూమన్ డిఎన్ఏ బ్యాంక్? ఉత్తర భారతదేశంలో మొట్టమొదటి మానవ డిఎన్ఏ బ్యాంకును ప్రారంభించిన సంస్థ అంటే భూ అనేటువంటి డిఎన్ఏ బ్యాంక్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారత సైన్యంలో మొదటి మహిళా సుబేదార్ ఎవరు? హూ రీసెంట్లీ బికేమ్ ది ఫస్ట్ ఫిమేల్ సుబేదార్ ఇన్ ది ఇండియన్ ఆర్మీ అంటే ప్రీతి రాజక్ అండి. ప్రీతి రజక్ అనేటువంటి ఈవిడ ఇటీవల భారత సైన్యంలో మొదటి మహిళా సుబేదార్గా ఈవిడ చేరడం జరిగింది. అలాగే విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ కలైంజర్ స్పోర్ట్స్ కిట్ స్కీమ్? కలైంజర్ స్పోర్ట్స్ కిట్ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటే తమిళనాడు ప్రభుత్వం ఇటీవల స్పోర్ట్స్ కిట్ ఇచ్చేదానికి సంబంధించి ఆ గవర్నమెంట్ కలైంజర్ స్పోర్ట్స్ కిట్ అనేటువంటి స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే, ఇది స్టేట్ వచ్చేసి తమిళనాడు అనమాట. సో 100 క్వశ్చన్స్ నేను మీకు చెప్పాను. మిగిలినటువంటి క్వశ్చన్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ 199 రూపీస్కి సంబంధించిన కోర్సులో 6 months వ్యాలిడిటీతో ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు కరెంట్ అఫైర్స్తో పాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఎస్ఎస్సీలో ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో 1997 నుంచి ఇప్పటి వరకు అడిగినటువంటి బిట్స్ అన్ని ఉంటాయి. జీకే తెలుగు మీడియంకి సంబంధించి 10,000+ బిట్స్ ఉంటాయి. ఎస్ఎస్సీ ఎంటీఎస్ జీడీ సీజీఎల్కి సంబంధించి టోటల్ 100+ ప్రీవియస్ పేపర్స్ అన్ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. జీకే ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి 2 టాపిక్స్ యాడ్ చేశాము. మిగిలినటువంటి టాపిక్స్ కూడా వెరీ సూన్ యాడ్ చేయడం జరుగుతుంది.
స్టాటిక్ జీకే ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా యాడ్ చేశాము. సో వీటితో పాటు మీరు ఫ్యూచర్లో చాలా మెటీరియల్స్ అందులో యాడ్ చేస్తాము, అవన్నీ కూడా మీరు పొందవచ్చు. సో 199 రూపీస్కి సంబంధించినటువంటి ఈ కోర్స్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఆ యాప్ లింక్ పై క్లిక్ చేసి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ అనేటువంటి సెక్షన్లోనికి వెళ్ళి మీరు ఆ కోర్స్ అయితే తీసుకోండి. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.